హాయ్ అండి, ఈరోజు నేను పొనగంటి పెసరపప్పు ఫ్రై ఎలా తయారు చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూపిస్తున్నాను. ముందుగా కడాయిలో ఒక చిన్న గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను నేను. దాన్ని మనము లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పెసరపప్పుని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి వేసుకోండి. ఈ పెసరపప్పు మొత్తం కూడా ఒక 1.5 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనము 2 పావుల నూనె పోసుకొని అందులో తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత 2 చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు మొత్తం కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇందాక మనము నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పెసరపప్పు మొత్తం కూడా ఆయిల్లో ఒక 5 మినిట్స్ దాకా మొత్తం ఆయిల్లో వేయించుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పొనగంటి ఆకులని మొత్తం కూడా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాను. దాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న ఈ ఆకులని కూడా మొత్తం ఒక్కసారిగా కలుపుకోవాలి. ఈ ఆకులు మొత్తం కూడా మనము మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీకు రుచికి తగినట్టుగా మీరు యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఈ కూరని. తర్వాత లాస్ట్లో మనము ధనియాల పొడి చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పొనగంటి ఆకు పెసరపప్పు ఫ్రై రెడీ. ఈ పొనగంటి ఆకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మన హెయిర్కి, స్కిన్కి, ఐస్కి కూడా చాలా మంచిది. ఇది మనకి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది, ఇంకా మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ పొనగంటి కూరలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.